సాహిత్య అభిమానులైన శ్రోతలకు అందరికీ నమస్కారం. మీ అందరికీ నేను గత సంచికలో చెప్పినట్టుగా 'మిహిరకులుడు' అనే నవలను మొదలు పెడుతున్నాను ఈ వారము. ఇది కాశ్మీర రాజవంశ నవలల్లో 3వ నవల 'మిహిరకులుడు'. ఈ 'మిహిరకులుడు' అనే దాన్ని ఈ యూట్యూబ్లో సాహితీ ఛానల్లో, అజగవ సాహితీ ఛానల్లో ఆయన పరిచయం చేశారు. కానీ పూర్తి కథ వివరించలేదు. నేను మీకు పూర్తి నవలను వినిపిస్తున్నాను. పోతే ఈ నవల వినిపించేటప్పుడు కొన్ని చాలా కష్టమైన సమాసాలు వాడారు విశ్వనాథ్ వారు. అది చదివి వినిపించి నాకు చేతనైనంతగా దాని తెలుగు అర్థము మీకు విశదీకరిస్తాను. అదంతా ఎక్కువ భాగము వర్ణనలో ఉంది కాబట్టి అది పూర్తి అర్థము తెలియకపోయినా కూడా కథనంకు ఏమీ తేడా ఏమీ ఉండదు. కథలో ఏమీ మార్పు రాదు. కథకు బలం పెంచడానికి ఆయన వర్ణనలు చేశారు. ఆ కథకు ఒక మూడ్ అంటారు చూడండి, అది తెప్పించడానికి. ఇక ఈ మిహిరకులుడు అనే అతను కాశ్మీర దేశపు రాజు. పాశ్చాత్య చరిత్రకారులు ఇతన్ని హూణుడు అని వ్యవహరించారు. కానీ ఇతను భారతీయ రాజు, క్షత్రియుడు, సుక్షత్రియుడైన రాజు. కాబట్టి ఈయన చరిత్ర కూడా పాశ్చాత్య చరిత్రకారులు తప్పుగానే చెప్పారు. అతని అసలు కథ ఇప్పుడు వినిపిస్తాను. ఇంత క్రూరుడైన మహారాజు వేణుడి తర్వాత ఇతడే అని కొంతమంది చెప్తారు. ఇక ఈ మిహిరకులుడి కథను నేను మొదలుపెట్టా. మరి ఈసారి ప్రస్తుతము ఈ కథాంశం మొదలయ్యే చోట మిహిరకులుడితో పాటు ఆయన గురువు ఉన్నారు. వారి మధ్య సంభాషణ జరుగుతోంది. కథ ఈ నవల ఆ రకంగా మొదలవుతుంది. యువరాజు గారు, మీరు నా దగ్గర శుశ్రూష చేయుటకు ఇది చివరి దినము. ఇది నామమాత్రము, ఒక ఆచారము. తమరి విద్య ఇదివరకే పూర్తయినది. నేడు మంచి దినము. విద్యకు శుభావసానం కావలేనని ఈనాడు నిర్ణయింపబడింది. తమరికి యువరాజు పట్టాభిషేకం జరిగి 18 దినములైంది. మీరు 18 ప్రకృతులలో ఒకరు. అంటే ప్రకృతులు అంటే ఇక్కడ అధికారులు అని అర్థం. శుక్రనీతి సారము నేను తెచ్చాను. చివరి 2 పత్రములు నాడు మిగిలిచితమే. ఆ 2 పత్రములు నేడు చదివించో విద్య పూర్తి అగును. తమరు గుర్రం మీద బయలుదేరుతిరి. నేను పాదాచారినై వచ్చుచుంటిని. మీరు గుర్రం నురికించితిరి, కనుచూపు మేర దాటిపోయితిరి. నేను ఈ దిశాభిముఖంగా వచ్చుచుంటిని. ఈ శుభావసానమునకు మహారాజు గారు నన్ను ఆజ్ఞాపించిరి. తమరు నాకు కనిపించకుండా పోయి జామున్నర పైన అయినది. ఇక్కడ జామ్ అంటే 3 గంటల సమయము, 4 గంటల పైన అయింది అని అర్థం. నేను ప్రభుతో ఏం చెప్పవలేను అని భయపడుచుంటుంది. అదృష్టవశమున తిరిగి కనిపించితిరి. ఈ శుభవేళ దాటిపోరాదని పరమేశ్వరుని సంకల్పం ఉన్నట్టు తోచుచున్నది. మళ్ళీ అంటున్నాడు, ఈ చంద్రావతి నది సర్వ కాశ్మీర దేశ తరంగిణి సంతానం వలె కొబ్బరిపాల వంటి జలంతో అట్టడుగు నీదుచున్న మీనముల అంటే చేపల తెలి పులుసులు కూడా దృశ్యమానం లగుచున్న పరమ స్వచ్ఛతతో, లఘుతర జలముతో, సూర్యకిరణ ప్రతిద్వంది వళక్ష కాంతి నివహములతో, తమ పూర్వరాజుల యశకాంతి పీతాంబర సదృశంగా మీ పూర్వరాజులు విరచించిన అనంత పుణ్యకార్య సమున్మేళిత ధవళిమతో ప్రవహించుచున్నది. మీరు ఈ అశ్వం అధిరోహించి కొండల మీద, బండల మీద, ఇరుకురాళ్ళు సందున ఎంత ప్రయాణించితురో మీ శరీరంనకు అలసట లేదు. మీ ఎడల స్వేద బిందు లవమైనా లేదు. తమరు మహాబలవంతులు. తమరికి గల క్షమాగుణము దేవతలకైనా ఉండదు. ఈ దీన బ్రాహ్మణుని యందు దయ ఉంచి ఒక్కింతసేపు మన్నించి
ఈ లవలీ తరుఛాయ సమాసన్న స్ఫటిక శిలాతలమున ఆసీనులగుచో ఆ 2 పత్రములు చదువుదాం. సర్వగ్రంథములు చివరి 2 ఆకులలోనే వాని రహస్యములు వెలయించును. అల్పకవులు రచించిన గ్రంథములందు చివరి ఆకులు నీరసములై పాఠకుల హృదయములందు గోచరించిన కథావసానములై ఉండును, తాత్పర్యావసానములై ఉండును. మహర్షుల గ్రంథములు చివరి అక్షరం వరకు చదివిన కానీ పతివ్రత జీవితం వలె పరిపూర్ణములు కావు. ఈ 2 ఆకులు చదివిన కానీ తమ చదువు పూర్తి అయినదని చెప్పుటకు వీల్లేదు. అవసానము పొందని చదువు పరమార్థం మెరుగని వాని జీవితం వంటిది. తక్రమ మాలిన భోజనం వంటిది, అంటే మజ్జిగ లేని భోజనం వంటిది. వెన్ను మిగలని చెరుకు వంటిది. తమరు మరలా విన్నవించుచున్నాను, కూర్చుండవలేను. లేదేని తమ రస్వం యొక్క వెన్నునే ఉండు, నేను పక్క నిల్చుండి వాణ్ణి వినిపింతును. మరియు కాదేని మీరు గుర్రంను నెమ్మదిగా నడిపించుచుండు, నేను వెంట నడుచుచు వినిపింతును. కానిచో నేను పోయి ప్రభువుతో అబద్ధం ఆడవలేను. ఆడినచో మిగిలిన జీవితం గడుచును, కానీ పరలోకము భంగింపబడును, నరకము తప్పదు. గురువుగారి ఈ మాటలు విని మిహిరకుడు నరకలోకమునకు వెళ్ళించో ఏమి అన్నాడు. అచ్చట యమబాధలు పడవలేను అని గురువు అంటే మిహిరకుడు అన్నాడు, పొద్దున మనము వచ్చితివి, ఇంతవరకు నేను కనిపించలేదు. రాళ్లలో రప్పల్లో నువ్వు తిరుగుచుంటివి, వెతుకుచుంటివి. నేను కనిపించునో అని దిగులు పడుచుంటివి. ఇదంతయు బాధయే కదా. యమలోకంలోనే బాధ ఇంతకంటే ఎక్కువదియా అని మిహిరకుడు అడిగితే గురువు ఇలా అన్నారు, యువరాజ, మీరు పండితులు, బహు విషయ పరిజ్ఞానులు. తమరు తెలియని వాణి వలె అడిగినచో నేనేం చెప్పగలను? మర్త్యలోకం నందు బాధలు కలవు. ఇచ్చట జనులకు పాంచభౌతికములైన శరీరములు ఉండును. యమలోకమున ఇటు శరీరములు ఉండవు. ఈ శరీరములు కొంత బాధను అనుభవింపగలవు. ఆ బాధ ఒక పరిధిని దాటించో ఈ శరీరములు భరింపలేవు. పాంచభౌతికములైన ఈ శరీరములకు, ఈ ఇంద్రియములకు, ఈ సుఖములకు ఒక పరిధి ఉండును. ఒక కనుముక్కు తీరు, ఒక చెక్కిళ్ళ పులుపు, నాసిక యొక్క పరిమాణము, ఒక పాల ప్రదేశం యొక్క ప్రమాణము మొదలైన వాణినే కన్ను సహింపగలదు. తక్కినవి దయ్యపు మొగమనుకును, రాక్షస్ మొగమనుకును, అట్టి వాణిని చూచి భయపడును. అట్లే సర్వేంద్రియముల శక్తియు నియమింపబడి ఉండును. కొంత వేడిమిని మానవుని శరీరము సహింపగలదు. అది దాటినచో చర్మము మాడిపోవును, ప్రాణములు నిష్క్రమించును. పాంచభౌతిక శరీరం యొక్క బాధ శరీర పతనావధికంగా ఉండును. యమలోకం నందలి జీవుల యొక్క మేనులు పాంచభౌతికములు కావు, వానికి పతనం లేదు. ఎంతటి బాధ అయినను అనుభవించుచుండును. ఇది భేదం. అందుచేతనే యమయాతన అన్న మాట వచ్చింది. యముడు ఎలా ఉంటాడు అని మిహిరకుడు అంటే గురువు అన్నాడు, భారతంలో ఉన్నది కదా, సత్యవంతుని ప్రాణములను కొనిపోవుటకు వచ్చినప్పుడు యమధర్మరాజు సావిత్రీదేవికి దర్శనమిచ్చెను. తమరు చదివినదే. నేను చదివిన యమునకు, నేను చూచిన యమునకు నాకు సంబంధం కుదరలేదన్నాడు మిహిరకుడు. మీరు యమును దర్శించితరా? అది ఎట్లు జరుగును? యమును చూచిన తర్వాత మానవుడు జీవించి ఉండడు. మీరు జీవించి ఉన్నారు కనుక మీరు చూడలేదు అని గురుడు అంటే మిహిరకుడు అన్నాడు, సావిత్రి యముని చూచింది, తర్వాత బతికి ఉన్నది అని. గురువు అప్పుడు అన్నాడు, చిత్తం దానికేమి, తమరు దేవతామూర్తులు కావలేను అని నాకు తెలియను. మీ పాలనలో ఉన్న కాశ్మీర ప్రజలకు చాలా మందికి తెలియను. సావిత్రీదేవి మహాపతివ్రత, ఆమె యముని చూచి బతికి ఉన్నది. తమరు దేవతా స్వరూపులు, అందుచేత యముని చూచి కూడా జీవించే ఉన్నారు. గురువు ఇలా అనగా మిహిరకుడు అన్నాడు, నేను దేవతామూర్తిని, తక్కిన 2 ఆకులు చదవకపోతే ఏమి అని. అప్పుడు గురువు అన్నాడు, దేవతలు దేవతలుగా ఉన్నప్పుడు సర్వజ్ఞులు, అవతారములు పొందినప్పుడు వారి శరీరాంతర్దేశముల యందు సర్వజ్ఞమైన దేవతా లక్షణం ఉండును. ఆ సర్వజ్ఞత్వము తాము ధరించిన మానవ శరీర వ్యవహార దశ యందు
భాషించుటకు చదువుకొనవలేను. చదివిన కొలది ఈ సర్వజ్ఞత్వము భాషించుచుండును. ఒక మణి పుట్టుక చేత మణియే, కానీ తరిపిడి పెట్టినప్పుడు కానీ దానికి ప్రకాశం రాదు. అందుకని శ్రీరామచంద్రుడు వశిష్ఠ విశ్వామిత్రుల వద్ద, శ్రీకృష్ణదేవుడు సాందీపని వద్ద అధ్యయనం గావించారు. సామాన్య మానవులు చదివి చదివి చింతన చేసిన గాని విషయములను గ్రహింపజాలరు. అవతార పురుషులకు శ్రవణ మాత్రమున సర్వ విద్యలు కరతలామలకములగును. తమరు విద్యలన్నిటినీ విన్నారు, కానీ పఠింపలేదు, చింతన చేయలేదు అని. నేను అవతార పురుషుడినైనచో ఎవడి అవతారమగుదును అని మిహిరకుడుంటే అది తమరికే తెలియవలను అన్నాడు గురువు. ఈ మాత్రం తెలియని వాడు నువ్వు నాకు గురువేమి? వశిష్ఠునకు శ్రీరామచంద్రుడు విష్ణువంశ సంభూతుడని తెలియను. సాందీపనికి శ్రీకృష్ణుడు భగవంతుడని తెలియను. అతనికి అది కష్టం కాలేదు. విష్ణునకున్న నామాల్లో కృష్ణుడు కూడా ఒకటి కనుక వానికి సులభమైంది అన్నాడు మిహిరకుడు. యువరాజా, మీరు సర్వజ్ఞులు, అవతార పురుషులు. నేను మీకు గురువుగా ఉండుటకు తగను అని అంటే మీకు ఇప్పటికైనా జ్ఞానోదయమైంది అన్నాడు మిహిరకుడు. చిత్తము. కానీ శ్రీరామచంద్రుడు వశిష్ఠుడిని తిరస్కరించలేదు. శ్రీకృష్ణుడు సాందీపనిని అగౌరవపరచలేదు. గురువు వివేకి అగ్గుగాక అవివేకి అగ్గుగాక వాని మీద ఏకవచన ప్రయోగం చేయరాదు అన్నాడు గురువు. ఏకవచనం అనగా ఏమి అని మిహిరకుడంటే, యువరాజులు ఒక్కరైనచో ఏకవచనం, గురువైన నాతో కలిసించో బహువచనం అన్నాడు. అప్పుడు మిహిరకుడు అది ద్వివచనము అన్నాడు. గురువు అన్నాడు అది దేవభాష అయినచో. మేము దేవతల వంటివి కదా అని మిహిరకుడంటే గురువు చిత్తము అన్నాడు. నాకు ఏకవచనమే ఇష్టం, అది అట్లా ఉంచి మేమెవరమో చెప్తాము విందువా అని మిహిరకుడంటే, విందును అంతకంటే అదృష్టమేమున్నది అని గురువు అనగా, మేము నీతో చెప్పుదుము, నువ్వు ఎవరితోడనైనా చెప్పించు ఏమగును అంటే నేను చెప్పను అన్నాడు గురువు. పోయి రహస్యంగా నీ భార్యతో చెప్పవచ్చు, ఆమె మీ కొడుకుతో చెప్పవచ్చు, మేము నమ్మటకు వీలు లేదు అని మిహిరకుడు అనగా, ఆయనచో చెప్పవద్దు అన్నాడు గురువు. కాదు, చెప్పేదను. సాందీపని కృష్ణుడన్న పేరు చేతనే మహావిష్ణువని తెలుసుకున్నాడు. నా పేరును బట్టి నేనెవరో తెలుసుకోవచ్చు. నా పేరు మిహిరకుడు. మిహిరుడు అనగా సూర్యుడు, మిహిరకుడు అనగా సూర్యకుడు. పూర్వము శ్రీరాముడు మిహిరకుడు, ఇప్పుడు నేను మిహిరకుడును. రాముడు లంకా వైరి అనగా చిత్తము అని గురువు అన్నాడు. మిహిరకుడు అన్నాడప్పుడు మళ్ళీ, అగ్నులతో ఏదైనా చెప్పుట మిక్కిలి కష్టం, మరియు రాజసేవకులతో రాజులు మాట్లాడటం మిక్కిలి విసుగుదలను పుట్టించు పని. వారు చిత్తము చిత్తము అంచుందురు, వారు ఊహింపరు, ఆలోచించేయరు, కాదనలేరు, చెప్పిన మాటలో దోషమును చూపించలేరు, మరి ఒక అర్థం వచ్చించో దాన్ని ఉటంకింపరు. నేను మిహిరకుడను. రామచంద్రుడు అనగా చిత్తమందురు, మిహిరకుడు అనగా సూర్యుని యొక్క కులం కలవాడని కదా అర్థము. రాముడు మిహిరకుడు సరే, సూర్యునికి 2 కుమారులు కలరు, వారిని మిహిరకులు అని ఎలా అనరాదు? శనైశ్చరుడు సూర్యుని కుమారుడు, యముడు సూర్యుని కుమారుడు, వారిరువురు కూడా మిహిరకులు కావచ్చును. నేను రాముడను, కానిచో శనైశ్చరుడును, కానిచో యముడను. ఏమందు? ఏమీయో అనలేవా? నేను యముని దర్శించి తినంటును కదా. నేను రాముడను గాను, శనైశ్చరుడును కాను, నేను యముడను. దానికి గురువు అన్నాడు, నిస్సంశయంగా కావచ్చును. ఏలయనగా పాండవ జ్యేష్ఠుడైన యుధిష్ఠిరుడు యమధర్మరాజు అంశ వలన జన్మించాడు. యముడు ధర్మరాజు, ఆయన ధర్మమంతయు యుధిష్ఠిరుని యందు మూర్తి కట్టినది. తమరు కూడా ధర్మమూర్తులే. దానికి మిహిరకుడు అన్నాడు, ఓయి, యముని యందు 2 లక్షణములు కలవు, యుధిష్ఠిరుని యందు 1 లక్షణము సంపూర్ణంగా వికసించినది. నేను 2వ లక్షణమును పూని జన్మించినాను. నాకు అర్థం కాలేదు అని గురువు అంటే, ఇతడు అన్నాడు, నాకు పలుసార్లు యముడు స్వప్నంలో కనిపించను. అతడే చెప్పినాడు, ఓ ఈ మిహిరకుల, నేను దక్షిణ దిశకు యముడను, నువ్వు ఉత్తర దిశకు యముడవు అని. యముడు ఆ ఒక్క దిశ ఎందుండుటే చాలును,
అతడు ఆ దిశయందున్నను సర్వ దిశల యందలి జీవులను సంహరింపగలడు. కొత్తగా ఉత్తర దిశయందు వేరొక యముడు సృష్టింపబడినక్కర్లేదని గురువు అనగా, మెహరకుల్డ్ అన్నాడు, ఎవని కష్టం వానికి తెలియవలేను, నీకేం తెలియను. కొన్ని కష్టములు నిత్యమును ఉండును, కొన్ని తాత్కాలికంగా ఉండును. వట్టి అప్పుడు తన సర్వకార్యములను తాను ఒకడు చూచుకొనగలడు, ఒక క్లిష్ట దశ యందు చూచుకొనలేడు, అప్పుడు వానికి తోడు కావలేను. నిజమే, ఇప్పుడు ఆ దక్షిణ దిశాధిపతి తమరిని తోడు తెచ్చుకున్నాను కాబోలు అని గురువు అనగా, కాబోలు కాదు, యథార్థము. ఆయన నాకు కల్లో కనబడి ఇది చెప్పాడు. లేంచు నాకేం తెలియను, నాకిప్పుడు 20 ఏండ్లు వచ్చినవి. చిన్నప్పటి నుండి నాకెవరినన్నా చంపవలేను అనే ఉండేది. చంపుటలో నాకు ఒక ఉత్సాహం ఉన్నది, భయం లేదు. నా ప్రకృతి నాకే అర్థం కాలేదు. యముడు కనిపించి చెప్పేటి వరకు నాకు ఆ రహస్యం తెలియదు. నేను ఇదివరకు ఎంతమందినో సంహరించి తిని, నీకు తెలియనా? నాకు తెలియదు అని గురువు అంటే, మెహరకుల్డ్ అన్నాడు, నేను రాజకొడుకును గనక అవి ఏవి బయటికి రాలేదు. నా చిన్నప్పుడు పలమంది సేవకులను వధించి తిని, అవన్నీ రాజగృహ రహస్యములు. వారి చావులకు అనంత కారణములు కల్పింపబడినవి. నేను వేటకు వెళ్ళినప్పుడు పలు మృగములను సంహరింతును, విచిత్ర చిత్రంగా సంహరింతును. అది వేట కాదు, అది ఒక జాతర. నా చేతిలో ఖడ్గముండంగా 100 హింసమృగములు నన్ను చుట్టుముట్టి నన్నేమీ చేయలేవు. నాది వజ్ర శరీరము, పులుల కూరలు నా శరీరంన దిగవు. దానికి గురువు అన్నాడు, ఇది జగత్ ప్రసిద్ధమైన వార్త. ఈ సంగతి తమరి రాజ్యంన పలు మందికి తెలియను అని. మెహరకుల్డ్ అన్నాడప్పుడు, యమునకు నాకును మిక్కిలి భేదము కలదు. అతడు సహజంగా యముడు, నేను అసహజంగా యముడను. వధించు ఉపాయంలో నాకు తెలిసినన్ని వానికి తెలియవు. నేనెందుకు వధించునో నాకే తెలియదు. ఈ గుర్రం ఉన్నది, నమ్మకమైన గుర్రం, నా తండ్రికి ప్రేమైన గుర్రం. ఈ గుర్రంను రాజైన వాడు తప్ప మరి ఎవడు ఎక్కకూడదు. నేను తండ్రికి తెలియకుండా దీనిని అధిరోహించి వచ్చి తిని, దీనికి నేను యముడనని తెలియదు. నేను యువరాజునని దీనికి తెలియదు. రేపు రాజును కాబోతున్నానని దీనికి తెలియదు. అది నన్ను మొదట కొంచెం ఇబ్బంది పెట్టినది. ఇది నా తండ్రికి అలవాటు పడింది. ఇది గుర్రం కదా, ఎవరైనా అధిరోహించు స్వారినిచ్చుట దానికి ధర్మం కదా. ఎక్కినవాడు స్వామి, ఇది భృత్యుడు. భృత్యునకు తన ఇష్టం వచ్చినట్టు స్వామిని ఎన్నుకున్న అర్హత కలదా? స్వామిత్వం ఒకని యందు పరినిష్ఠితమై ఉండునా? కాలంతో స్వామి మారును, మారినని తెలియని భృత్యుడు హింసింపబడును. దానికి గురువు అన్నాడు, అది పశువు, దానికి ఏం తెలియను. దాని అజ్ఞానం నందలి దాని ఏకస్వామి గత నిశ్చయ బుద్ధియే దాని గుణము, దాని చేత అది భూషింపబడుచున్నది అని. మరి కొత్త స్వామి వచ్చినప్పుడు శిక్షింపబడుచున్నది అని మెహరకుల్డ్ అంటే, ఇతను అన్నాడు, అలవాటున తర్వాత అది కొత్త స్వామిని కూడా పాత స్వామి వల్లనే విశ్వాసంతో సేవించును. ఈ నడిమి కాలంన స్వామి దయావంతుడై ఉండవలేను, ఓర్పు కలిగి ఉండవలేను. ప్రకృతి యందలి లక్షణముల పరిజ్ఞానము స్వామి యందు స్వామిత్వంను కల్పించును అని అన్నాడు. దానికి మెహరకుల్డ్, ఓహోహో, ఈ గుర్రమునకు నీకును పూర్వజన్మము అందు ఏదో సంబంధం ఉండి ఉండవలేను. ఈ గుర్రమును నేను ఇప్పుడు వధింతును అని. యువరాజా, మహారాజు గారికి కోపం వచ్చును. వారికి తెలియకుండా మీరు గుర్రంని తెచ్చితిరి, అదే కోప కారణం కదా. దీనిని వధించిన మీ అందరి దోషం 10 రెట్లగును అని గురువు అనగా, నేను దీనిని వధించి తిన్నని ఆయనకెట్లు తెలియను అన్నాడు మెహరకుల్డ్. గుర్రం ఎట్లు చనిపోయింది అని గురువు అంటే, కొండ ఎంచు నుండి దొర్లినది, ఆ రాతి మీద నుండి ఈ రాతి మీదకి దూకినప్పుడు కాలు జారి కింద పడింది. గుహలోనున్న సింహము హఠాత్తుగా వెలికి వచ్చి గుర్రం మీద దూకి దాన్ని మెడ నులిమినది. గుండె జబ్బు వచ్చి హఠాత్తుగా నోట నురుగులు కక్కుకొంచు చచ్చెను. పరిగెత్తుచుండగా పక్కనున్న ఒక వంశనాళము అంటే వెదురు బొంగు ఖడ్గము వంటిది డొక్కలో దూరి పడిపోయి మరణించెను. ఒక జంతువు ఎన్ని విధములుగా మృతి పొందరాదు. నేను దీనిని వధించి తిని అన్న సాక్ష్యమేమున్నది? నేను పూర్వం వల్లే వట్టి రాజకొడుకును కాను, నేడు యువరాజును. రాజ్యాంగమైన
పదనెనమండుగురు ప్రధానులలో ఒకడిని. రాజెక్కిడు గుర్రం నేను ఎక్కరాదా, మాట్లాడవేమి అంటే గురువు అన్నాడు, చిత్తము అనుటకు కూడా భయంగా ఉంది అని. మళ్ళీ మిహరకుళ్ళిలా అన్నాడు, ఇది నా చదువు తుది దినము, నాకు పలు సంశయములు కలవు. ఇది వరకు ఎవరితో చెప్పుటకు వీలు లేకపోయింది. నువ్వు నాకు గురువు కావున ఈ సంశయ విచ్ఛేదం నీ చేత చేయించుకునవలేనని వేచి ఉంటుంది. రేపటి నుండి నువ్వును నేనును కలియం. నాకు శుక్రనీతి సారపు తుది రెండాకులు చదువు అక్కర్లేదు, వలదు. నేను యముడను, నాకు చదువుతో పని ఏమి? సర్వ జంతువులను ఎన్ని విధములుగా వధింపవలేనో ఆ సర్వ విధములు నాకు తెలియను. అచ్చట నీ గురుత్వం నాకు అక్కర్లేదు. నేను కాశ్మీర దేశంనకు రాజును కావలేను. ఆ నీతి అంతయు నువ్వు నాకు చెప్పితివి, ఇతరులను చెప్పిరి. రాజ్యపాలన సర్వ విషయములు నాకు అవగతములైనవి. నాకు కల సందేహములు నీతో చెప్పేదను. నీవు వానికి ఒక ముడి కల్పించి చెప్పినచో, నువ్వు చెప్పినది నాకు సమ్మతమైనచో నువ్వు నాకు గురువవు. నాకు 10 ఏండ్లు వచ్చినప్పటి నుండి చిత్రములైన స్వప్నములు ఆరంభించను. నాకు 17 ఏండ్లు వచ్చేటి వరకు నేను వాటిని గురించి పట్టించుకోలేదు, ఎవరితో చెప్పలేదు, తర్వాతను చెప్పలేదు. మొదట చెప్పుటకు భయం వేసింది, తర్వాత చెప్పినచో ఇతరులకు భయం వేయనని నేను మానివేసి తిని. నా తల్లిదండ్రులకు తెలియదు, నాకు స్నేహితులు లేరు. నాతో చెలిమి కట్టుటకు ప్రయత్నించిన పలుమంది అధికారుల పుత్రులను రహస్యంగా వధించి తిని. నేను వారిని చంపి తిని అన్న పొలకువ కూడా లేకుండా చంపి తిని. వారికి నిజంగా చెప్పినచో నా స్వప్న వృత్తాంతములు చెప్పవలేను. నేను చెప్పలేదు, నీకు చెప్పుచున్నాను. నాకు అన్నీ కలిసి 100 స్వప్నములు వచ్చినవనుకును. అన్నీ ఒకటి. పరమాల్ప విషయములందు భేదములు ఉన్నవి కానీ మహా విషయములందు భేదములు లేవు. నాకు యముడు తరచుగా కనిపించుచుండును. అతడు కాలాంజన పర్వతం వలె ఉండును, అంటే చీకటి కొండ వలె. వాడి గల పొడుగైన కూరలుండును. వాని కన్నులు భగభగ మండిపోవుచుండును. వాడు ఎర్రని దోవతియు ఎర్రని ఉత్తరీయము ధరించి ఉండును. వాడొక నల్లని అగ్నిపర్వతం వలె ఉండును. వాడు దగ్గరకు వచ్చినంతనే నీ ఒడలు మాడిపోచుండును. అతడు నాకు 9వ ఏట లీలగా కనిపించెను. నాకు భయం వంటిది కలిగెను. వాడు నవ్వెను, నేను నవ్వితిని. నాకు 18వ ఏడు వచ్చే వరకు అతడు క్రమక్రమంగా విస్పష్టతరంగా కనిపించుచూ వచ్చాను. నడుమ నడుమ మాకు ప్రసంగములు జరిగేవి. నీ వివరాన్ని అడుగగా అతడు కొన్ని ఏండ్లు సమాధానం చెప్పలేదు. తర్వాత యముడను అని చెప్పాను. తర్వాత ఎన్నియో చెప్పాను. నేను ఉత్తర దిశ యముడనని తర్వాత చెప్పిన మాట. ఇంకా ఎన్నియో చెప్పాను. నన్నెవ్వడి ఏమీయూ చేయలేడు. రాజ్యమంతయు ఎదురు తిరిగినను నన్నేమీయూ చేయలేరు. నేనందరినూ సంహరించుటకు పుట్టి తిని, నన్ను సంహరించడం ఎవరికీ చేత కాదు. అప్పుడు గురువు అన్నాడు, కాశ్మీర రాజ్యము 1000 ఏండ్లు వృద్ధి పొందుగాక, యువరాజు చిరాయువై వర్ధిల్లుగాక అని. అప్పుడు మిహరకుళ్ళిలా అన్నాడు, ఇట్లంటకు నువ్వెవ్వడవు? నేను 70 ఏండ్లు రాజ్యం చేయుదును. అది అలా ఉంచి నాకు స్వప్నంలందు మరొక్కడు కనిపించును. వాడును యముని వలె ఉండును. భేదమేమనగా యమునకు ఉదరము సన్నంగా ఉండును, వీనికి ఉబ్బి ఉండును. యముని శిరోజములు మెత్తగా నునుపుదేరి ఉండును. యముని శిరమున మణులతో పొదిగిన బంగారు కిరీటం ఉండును, వీనికి కిరీటం లేదు. వీని శిరోజములు జుంజురు వెంట్రుకలు, 100 గోధుమ వన్నె తాచులు విడిచిన కుబసముల పోవు వలె ఉండును. యముని వదనమున తిలకముండును, వీడు నిస్తిలకుడు. యముడు తన చేతిలో పెద్ద పగ్గమును పూని ఉండును, వీని చేతిలో పెద్ద ఖడ్గముండును. యముడు నాగరికుడు. యముడు మాంసఖాది కాడు, వీడు మాంసఖాది. వాడెవడో చెప్పు. యువరాజా, నాకెలా తెలుస్తుంది అని గురువు అనగా మేరకుడు మళ్ళీ ఇలా అన్నాడు, శుక్రనీతి సారపు చివరి 2 ఆకులు తెలియనా? ఏమి చదువో ఏమిది? అతడు బేతాళుడు. వీరిద్దరూ నాకు కనిపిస్తూ ఉంటారు. యముని యందు 2 ధర్మములు ఉన్నవి కదా. మొదటి ధర్మము నియమనము,
యముడు క్రూరుని వలె కనిపించును గాని నిజంగా క్రూరుడు కాడు. అతని చేతల యందు క్రూరత్వం ఉన్నది గాని వాడి మనసులో క్రూరత్వం లేదు. అతడి మనసులో ధర్మం ఉన్నది. ధర్మంలో క్రౌర్యం ఉన్నచో అతని దోషం లేదు. అచ్చముగా క్రూరుడు బేతాళుడు. సహజంగా యమాంసం ఎందు జన్మించిన నన్ను బేతాళుడు తన క్రౌర్యం చేత ఆవేశించినాడు. ఆ బేతాళుడు లేంచో నేను యముని ధర్మం నిర్వర్తింపలేను. ఈ మాటలు నావి కావు, బేతాళుడు చెప్పినవే. అది అలా ఉంచి యమధర్మరాజు ముఖమున తిలకం ధరించును కదా, ఆ తిలకము గంధాక్షతలు. బేతాళకుడు నిస్తిలకుడైనను భస్మధారి. వారిద్దరూ శైవులు, కానీ ఇద్దరును శివ విరోధుల వలె కనిపిందురు, శివ విరోధుల వలె మాట్లాడుదురు. ఈ సందేహంను నువ్వు నాకు తీర్చిపెట్టినచో. ఇక్కడ గురువుకు భయం వేసింది. మెహరకుడు వాక్యము ముగించలేదు. తీర్చిపెట్టినచో ఏమగును, తీర్చిపెట్టనిచో ఏమగును? 2 నిమిషములైంది. వారు నిల్చుండిన ప్రదేశము తెల్లని రాయి వితర్దిక్కలుగా ఏర్పడిన స్థలం. పక్కన నది ప్రవహిస్తోంది. ఆ నది పై నుండి వస్తోంది. పై నుండి దూకిన నది కళపెళ్ళలుగా సొంత దువ్వు వచ్చి విశ్రాంతి పొందిన నడక కొంత దవ్వు చేసి మరియు ఇంకొక రాత్రి నుండి పడపోవు వేగమును సొంత మేర అందుకున్న లక్షణమును కొంత దవ్వు వెలాచుచ్చు. ఇందులో మలుపు తిరిగిన చోట కెరటములతో ఒడ్డున కొట్టుచు తుంపుర్లు పైకి ఎగజిమ్ముచు స్వచ్ఛమై కూడా తీరం నందు పంకిలమై ప్రవహించుచు నిష్కారణంగా ఒక ఆవర్తమును కలిగించుకొని నదీ దేవత నాభి ప్రదేశం వలె చూపర్లకు శృంగార రసాభిలాష కలిగించుచు స్వచ్ఛమై జాలువార్చు కూడా తీరస్థ వృక్షపత్ర కుసుమాదులను సుడిలోనికి గుంజుకొంచు నీచి యువతి వలె మోక్షదాత్రి వలె దేవతామూర్తి వలె కనిపించుచు నీరున్న చోట మలుపు తిరిగి నీరు నిలిచిన తెల్లటి రాళ్ల మీద కుశీకములతో ఎగబాగుచున్న దాని వలె తీరగత కిసలయ వాయు చలన రేఖా లక్షణమును నీడవలే అనుకరించుచు పత్రముల యందలి స్థిరత్వం కూడా ఛాయల ఎడల పెంపు చేసుకొంచు నిల్చున్న గుర్రపు గిట్టల తొక్కిళ్ళబడి తత్రత్తి శిలా వితర్దిక తన్ను ఆవరింపవచ్చు నీటి వెల్లువుకు భీతిలి ఎవరినో రక్షింపమని అడిగినట్టు సవ్వడి చేయించు నిల్చున్న గుర్రపు నీడ పొద్దు కుంకపోవుట చేత దీర్ఘకృతమైన గుర్రంను పట్టుకుని ఎవరో లాగి హింసించుచున్నట్టుగా కనిపిస్తూ ఆ అడవి ప్రదేశ ఇక్కడ ఒక పెద్ద సమాసం ఉందండి. కాంతార ప్రదేశ నివస జరట కృకలాస ప్రయాణ వేళ హఠాదృష్ట పురుషద్వయీ జానేయ పరిభీతి పశ్చాత్ ప్రసరత్ భీరుత ప్రతిపాదక శిలాసంధి గతాల్పమృత్ సంశ్రవణ సంజాతాల్ప ధూళి తచ్చిలా సమాస స్ఫోరకంగా చిరుగాలులకు అట నట శుష్క పత్ర సంతానము తన్యమాన నిష్కారణ తత్ప్రదేశ భయస్ఫోరకంగా కాలుచు సూక్ష్మ పరిశీలన జనిత భయహేతుకము స్థూల దృష్టికి రమణీయతాపాదకమై ఉండెను. ఇక్కడ దాదాపు ఒక పారాగ్రాఫ్ అంతా ఒకటే వాక్యము సమాసముల చేత నిండి ఉంది. ఇది అచ్చమైన విశ్వనాథ వారి శైలి. మొత్తానికి దీని అర్థం ఏమంటే, ఆ గుర్రము పొద్దుకుంకబోయే నీడలో ఆ నీడ పొడవుగా సాగుతుంది కదా, అలా సాగుతూ కనిపిస్తోంది. దాని వలన ఏమైపోయిందంటే అక్కడ అడవి ప్రదేశంలో అక్కడ ఇది హఠాత్తుగా 2 పురుషులు ఉండడము, అక్కడ ఆ గుర్రము నిలబడి ఉండడము, ఆ గుర్రము లేపిన ఆ ధూళి, అక్కడ ఆ చిరుగాలికి అక్కడక్కడ అల్లాడుతున్న ఎండిపోయిన ఆకులు, అదంతా ఆ నిష్కారణ తత్ప్రదేశం. అంటే ఆ ప్రదేశం అంతా ఇంకా వేరే మనుషులు లేక భయంకరంగా ఉంది. ఒక రకమైన భయం కల్పిస్తోంది. అది ఎట్లంటే సూక్ష్మంగా పరిశీలిస్తే భయం కల్పిస్తోంది, మామూలుగా స్థూల దృష్టికి రమణీయంగానే ఉంది. ఇలా ఉంది ఆ ప్రదేశం అంతా. గురువు మాట్లాడలేదు.
మిహిరకుడు మళ్ళా ఇలా అన్నాడు, ఇవి 3 ప్రశ్నలు. ఒక ప్రశ్నకు సమాధానం లేదు కదా. రెండవ ప్రశ్న ఇది. నువ్వు నాకు గురువు. యువరాజు యొక్క చదువు సంపూర్ణంగా ఉండవలేను. కొన్ని రాజనీతి గ్రంథములు, కొన్ని కావ్యములు చెప్పినంత చదువు పూర్తి కాదు. మా రాజవంశ చరిత్రం నువ్వు చెప్పవలను. మా వంశం పేరేమి? ఇది ఎప్పుడు మొదలుపెట్టింది? ఇంతవరకు ఎంతమంది రాజులైరి అని ప్రశ్నించాడు. దీనికి గురువు ఇలా సమాధానం ఇచ్చాడు. యువరాజా, మీది గోనంద వంశము. మహాభారత యుద్ధమునకు 200-300 ఏండ్లకు పూర్వం కాశ్మీర దేశంన గోనందుడు అన్న రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అంతకు ముందు పూర్వరాజుల చరిత్ర తెలియదు. ఆ గోనందుని కుమారుని పేరు దామోదరుడు. ఇంకా 1 ఏడాదికి మహాభారత యుద్ధం జరుగును అనగా గాంధారపతి యొక్క కూతురు స్వయంవరం జరిగింది. దామోదరుడు ఆ స్వయంవరం విఘ్నపరపవలేనని తన సైన్యంతో వెళ్ళాడు. తత్కాలంన శ్రీకృష్ణుడు అచ్చట ఉండెను. ఆయన దామోదరుని సంహరించెను. దామోదరుని భార్య పేరు యశోవతి. ఆమె అప్పటికి 3 నెలల గర్భవతి. తర్వాత 6 నెలలకు ఆమె ప్రసవించింది. ఆ కురవానికి మళ్ళా గోనందుడు అన్న పేరు పెట్టుకున్నారు. మంత్రులు పసివాడైన గోనందుని నిరాదరించి ఎవడినో తెచ్చి రాజును చేయవలేనని భావిస్తుండగా శ్రీకృష్ణుడు అచ్చటికి పోయి మంత్రులను వదిలించి ఆ పసివానినే రాజుగా అంగీకరించినట్టు చేశాను. ఇది నేను చెప్పిన కాశ్మీర రాజవంశ నవలల్లో మొదటి నవల యశోవతిలోని కథనం ఇది. అది మీకు వివరించాను. తెలియని వాళ్ళు అది వింటే ఆ కథ సంపూర్ణంగా తెలుస్తుంది. తర్వాత 6 నెలలకు మహాభారత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంన ఆ సేతు సీతాచలమున సర్వదేశంలో రాజులు పాల్గొన్నారు. కాశ్మీర రాజు పసివాడు ఒకటి చేత 2 పక్షంల వారు ఇతన్ని అడగలేదు. అంటే అటు కౌరవులు ఇటు పాండవులు అడగలేదు. ఇతడు పోలేదు. తర్వాత కొన్నాళ్లకు శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన. ఏనాడు భగవంతుడైన కృష్ణుడు దాత్రితలం నుంచి వినిర్గమించెను ఆనాడు కలి ప్రవేశించను. తర్వాత 26 ఏండ్లు యుధిష్ఠిరుడు దాత్రిని పరిపాలించను. యుధిష్ఠిరుడు నిర్యాణము పొందిన దినము సప్తర్షి మండలము మఖా నక్షత్రంను వదిలిపెట్టి వెళ్ళాను. ఆనాటి నుండి లౌకికాబ్దం ప్రారంభమయ్యను. దానికే సప్తర్షి కాలమని యుధిష్ఠిర కాలమని పేరు. గోనంతుడు 56.5 సంవత్సరములు పరిపాలించను. లౌకికాబ్దము 7వ ఏట గోనందుడు మరణించను. ఈ లౌకికాబ్దమునకు కాశ్మీరాబ్దం అని కూడా పేరు. ఈ గోనందునకు పరీక్షిత్ మహారాజునకు యుద్ధం జరిగెను. పరీక్షిత్తు గోనందుణ్ణి యుద్ధమున వధించెను. కాశ్మీర దేశము హస్తినాపుర రాజులు 34 మంది చేత 1317 సంవత్సరములు పాలింపబడిన. అప్పటికి ప్రవాసం నందున్న గోనంద వంశీయుడొకడు లవుడు అనేవాడు మళ్ళా కాశ్మీరంను గెలిచి రాజయింది. మొదటి గోనందు నుండి లవుడు 40వ వాడు. ఆయన తర్వాత 12 మంది గోనంద వంశజులు పాలించిరి. 52వ రాజు పేరు అభిమన్యుడు. 53వ రాజు పేరు మళ్ళా గోనందుడు. ఈ 3వ గోనందుడు రాజ్యమునకు వచ్చినప్పటికీ లౌకికాబ్దమున 1894 సంవత్సరములు గడిచాను. ఆయన 53వ రాజు. మీ తండ్రి గారైన వస్కుల మహారాజు 63వ రాజు. మీరు 64వ ప్రభువులు. తమరు మరి 10 దినములలో ప్రభువులగుదురు. ఇది 2072వ లౌకికాబ్దం. ఇది నాకు తెలిసిన చరిత్ర అన్నాడు గురువు. ఇది నీకెలా తెలియను అని మిహిరకుడంటే ఇతడు అన్నాడు, కొందరు పూర్వకవులు రాసిరి. మొదటి 5గురికి చరిత్రములు నీలముని అన్న ఋషి రాసెను. తర్వాత రాజుల చరిత్రములు మరి కొందరు రాసిరి. వారి పేర్లేమి అని మిహిరకుడు అడిగితే 2వ ఆయన పేరు సువ్రతుడు, 3వ ఆయన పేరు క్షేమేంద్రుడు అన్నాడు గురువు. నా తర్వాత ఎంతమంది రాజులుతురు అని మిహిరకుడంటే, రాజా అది ఎలా చెప్పగలను, యముడు చెప్పగలడేమో, బేతాళుడు చెప్పగలడేమో అన్నాడు గురువు. మిహిరకుడు గ్రహించాడు. గురువునకు భయం పోయెను.
అతడును తెగిస్తున్నాడు. బతికితే ఇంటికి పోతాను, లేంచో పోనని నిశ్చయించుకున్నాడు. మెహరకుల్డిలా అన్నాడు, అనగా నేటికి భారత యుద్ధం జరిగి ఎన్నేండ్లయినదన్నమాట అని. ఇది 2372 అంతకు మునుపు సుమారు 30 ఏండ్లు కూడుకొనవలేను. భారత యుద్ధం జరిగి ఇన్ని ఏండ్లయిందా? కృష్ణుడు మా మూల పురుషుని వధించెను, పరీక్షిత్తు మరి ఒకరిని వధించెను. ఈ యాదవ పాండవులు మాకు విరోధులు అని మెహరకుల్డంటే, గురువు అన్నాడు, ఇప్పుడు వారి వంశములు లేవు. కృష్ణుడు చనిపోయిన తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయాను. పరీక్షిత్తు వంశీయులు నేడు రాజ్యములు చేయటం లేదు. మగధరాజుల కింద సేనాపతులుగా చిన్న చిన్న ఉద్యోగస్తులుగా ఉన్నారు. వారిపైన పగ తీర్చుకుంటే ఎట్లు అంటే, పగ తీర్చుకుంటే ఎట్లో పగ యొక్క స్వరూపమేమో నాకు తెలియను, నువ్వు వినదలుతువా అని మెహరకుల్డు అన్నాడు. ప్రభువుల దయ నీ గురువు అంటే, నేను 10 దినములలో రాజు నగుదును అంటారు కదా, అది నీకెట్లు తెలియను? నా తండ్రి దృఢకాయుడు, ధర్మబుద్ధి, నేనన్నచో మిక్కిలి ప్రేమ కలవాడు. ఆయన చనిపోవలయునని నీ ఉద్దేశమా అని మెహరకుల్డంటే, 10 దినములలో తమ రాజగుదురు, దేశ జాతకం అట్లున్నది. మనము ప్రసంగం ఆరంభించిన సమయమున లెక్క చూచి తిని ఇది తప్పదు అన్నాడు గురువు. నువ్వు జ్యోతిర్వేత్తవు, నీ సంగతి నీకు తెలియనా అని మెహరకుల్డంటే, గురువు అన్నాడు, తెలియను తెలియదు. అనంతమైన మహారణ్యమున తోవలుండును. కొన్ని అడవి మృగముల కాలి తొక్కిళ్ల చేత ఏర్పడినవి, కొన్ని కాంతారగత ఫలకాష్టాదులను సంపాదింపవచ్చిన మనుషుల పాద సమ్మర్దం చేత నేర్పడినవి. ఏ దారి ఎచ్చడికి తీయనో తెలియదు. దారి కదాని మనం నడుచుచుందుము. దానికి చిలువలు పలువలు కలవు. ఒక పలవ వెంట పోయించు సింగపు గుహకు పోవును. పరమేశ్వరు నిర్మితమైన అప్పటి బుద్ధి మరి ఒక దారి పట్టించినచో నదీ తీరమునకు పోవచ్చును. కాలము మహారణ్యము, మనుజుని జీవితం నడుచుచుండును. 2 చీలికలైన మార్గం యందు నిలిచిన మానవుడు భగవంతుడు ఏ తోవ నుండి వానిని పంపించినో దాని చివరకు పోవును. వాడు పులి గుహకు పోవునో నదీ తీరమును చేరునో నిర్ణయించినది ఆ సంధి ప్రదేశము. నేను ఇప్పుడు ఆ సంధి ప్రదేశంలో ఉన్నాను. భగవంతుడు అనుగ్రహించో నదీ తీరమునకు పోదును, లేనిచో పులి నివసించు కందరాంతరమునకు చేరుదును అన్నాడు గురువు. అందరి జీవితంలో ఇంతేనా అని మెహరకుల్డంటే, అతడు మళ్ళీ ఇలా అన్నాడు, తోవ చీలదు, చివరి దాకా సూటిగా పోవును. ఈ సంధి ప్రస్తావన లేదు. అప్పుడు దుఃఖము లేదు, ఆలోచన లేదు, సంశయము లేదు. కొందరి జీవితం నందు భగవంతుడు సంధి ఘట్టములు కల్పింపడు. యువరాజా, పగ యొక్క స్వరూపమును దాని లక్షణములను చెప్పుదుము అన్రి. మెహరకుల్డు అన్నాడు, ఇంతవరకు నేను అడిగేడివాడను, నువ్వు చెప్పేడివాడు, ఇప్పుడు నువ్వు అడిగేడివాడవు అని. బహువచనం లేనప్పుడు భయం లేదు అన్నాడు గురువు. పగ అనగా ఒకని జీవితంతో ఒక కాలముతో ఆగేడిది కాదు. కృతయుగమునందు పూనిన పగ కలియుగమునందు తీర్చుట కలుగును. పూర్వకల్పంలందు పూనిన పగ అనంతర కల్పంలందు తీర్చుట కలుగును. కొన్ని పగలకు అవధి లేదు, తిరిగి తిరిగి తీర్పబడుచుండును, మరల మరల పూరింపబడుచుండును. నీకు తెలియని సమాధానములు నేను చెప్పుదును. యముడు శైవుడు అయినను శివ విరోధి కావలసిన వారిలో ఒక విలక్షణమైన విరోధం ప్రార్థించును. బంధుత్వంగా సాగుతూనే ఉండును. అంతర్విరోధ రేఖ అనిశ్చితంగా ఉండి సమయం వచ్చినప్పుడు పొడుచుకుని వచ్చుచుండును. వారిద్దరు అన్నదమ్ములు, సోదర ప్రేమ సమృద్ధిగా కలదు. 4 దినముల కింద ఏదో అడగగా తమ్ముడు ఇవ్వలేదు. ఈనాడు తమ్ముడు ఏదో అడిగాను, నువ్వు మొన్న నాకేయలేదు కనుక నేను నేడు ఇవ్వను అని. గడిచిన 4 నాళ్లే కాదు, రానున్న 100 ఏళ్ల జీవితంలో కూడా సౌందర్యంనకు భంగం లేదు. ఈ పట్టింపే, దానివలన కలిగేడు కోపమే, ప్రతిక్రియయే. ఈ చిన్న విషయం కనుక సామాన్యంగా కనిపించును. అధిక ప్రయోజనం నుండి భంగించున్నదై తీవ్ర స్వరూపంలో హృదయంలో నిగూఢమై ఉన్నచో అది పగాగును. 2 వ్యక్తుల విషయంలో
అది వారిద్దరి జీవితకాలం నందు పగగా భాషించును. 2 కులములైనచో, 2 జాతులైనచో, అవి 2 సిద్ధాంతములైనచో, ఈ విరోధముల యొక్క నడక 100 ఏండ్ల మీద జరుగును, అనంత కాలము మీద జరుగును. యముని బంటు మృత్యువు. మృత్యువును కాదన్నచో యమునికి కోపం. శివుడు మృత్యువును కాదంటయే చేయలేదు, యమునికే సున్నా చుట్టినాడు. మార్కండేయునకు కాలం తీరింది. వంపు తిరిగిన కొమ్ములు గల దున్ననికి సర్పంల వంటి పాశములను పూని వచ్చిన యముని లింగం నుండి సముద్భవించిన శివుడు మువ్వాడి ఈటితో రొమ్మున పొడిచినాడు. అంతటితో సరిపోలేదు, మార్కండేయుని చుట్టూన ఒక గిరి గీసినాడు. ఆ గీసిన గిరి యుగ యుగములందు చెరపరాందైంది. ఇది ఒక చమత్కారమైన విషయం. ఒకడు ఒక దాని యందు మిక్కిలి మమత కలిగి ఉండి దాన్ని మాత్రం అడగకము, మరి దేన్నైనా ఇత్తును అనను. మమత ఎక్కువది కానీ దాని విల తక్కువది. ఆ రెండవ వాడు సర్వమును తీసుకొనును, వీడు అంగీకరించును, పట్టించుకోండు, దాని యందు నిరాశ చేసుకొను. అట్లు చేసుకుంటూ నిరాశ ఈ మమత పెంచుకున్న అల్ప వస్తువు ఎందు చేసుకొనచో ఎంతయో మేలగును. కానీ మమత చెడ్డది. అల్ప విషయం నందు ముడి వేసుకుని కూర్చుండి మహా విషయంలో పరిత్యజించును. ఒక్క మార్కండేయునికి దీర్ఘాయుర్దాయం ఇచ్చినాడు, చిరాయువు ఇచ్చినాడు. మహాప్రళయ సముద్రం పైన నిద్రించుచున్న వటపత్ర సాయిని మార్కండేయుడొక్కడే చూచినాడు, అంతటి ఆయుస్సును సంగినాడు. మరి యముడు దీనికి వారడిగా యథేచ్ఛంగా విహరించుచున్నాడు. తను చాలక నన్నిచ్చట ఉత్తర దిశ ఎందు సృష్టించినాడు. కృతయుగారంభమున మార్కండేయుని విషయమున పట్టిన పగను ప్రతి కలియుగమందు విశృంఖలంగా యముడు తీర్చుచున్నాడు. శివుడు మాట్లాడుటకు వీల్లేదు. పగయు బంధుత్వము కలచోట లక్షణం ఇలా ఉంటుంది. గురువు అన్నాడు, యువరాజు మహాపండితులు అవతారమూర్తి, ఆయనకు తెలిసిన మహా విషయములు మానవులకు మాకేం తెలియను అని. మిహిరకుడు అన్నాడప్పుడు, మీరు బ్రాహ్మణులు, పొగటిక మీకు తెలిసినట్టు మరెవరికి తెలియదు అని. ఆ గురువు అన్నాడు, యథార్థ కథనం పొగడిక వలె ఉండును. వేదం నందు దేవతలను గూర్చిన స్థితి ఉండును. అది ఉత్ప్రేక్షగా అతిశయుక్తిగా సామాన్యులు భావింతురు. సర్వవ్యాపి అయిన పరమేశ్వరుని విభూతి మృత్ పదార్థముల యందు ప్రకాశించుచుండును. పరమేశ్వర స్థితికి తత్కాలం నందలి తత్విభూతి మృత్ పదార్థమునకు నిజంగా భేదము లేదు. వేదము యథార్థం ఒక్కాణించుచున్నది. నిజమైన ఉపాసకుడు దాన్ని చెప్పుచున్నాడు. అల్పుడు దానిని ద్విధ దర్శించుచున్నాడు. తమరు భూపతులు. భూపతి అష్టదిక్పాలకుల అంశలో జన్మించునని శృతులు చెప్పుచున్నవి. స్థూల దృష్టికి తమరికి కూడా అవయవంలే కలవు, శరీరమే కలదు. కామక్రోధాదులు అందరి వల్లనే తమకు కలవు. ఇది అంతయు మనుష్య భాగం. దేశంను పాలించుట యందు, ధర్మంను సంరక్షించుట యందు మీకు ఒక వైశిష్ట్యం కలదు. ఆ వైశిష్ట్యం నందు దిక్పాలకాంశలను విష్ణు అంశయు కలవు. అది సూక్ష్మ దృష్టితో చూడదగింది. రాజును మానవుడే. ఇంతమంది ప్రజలు అతనిని రాజనుకొనుచున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? పరంపరానుగతమైన ఒక విశ్వాసం చేత అనుకుంటున్నారు అందము. ఆ పరంపర ఎలా వచ్చింది? కాదు, రాజు లేకుండా ప్రజాభిప్రాయంతో పాలింపబడి రాజ్యములు కలవు. పూర్వము ద్వారకా నగరం అట్టిది. కృష్ణుడు రాజు కాదు, ప్రజాప్రతినిధి. ఇట్టి రాజ్యములు త్రేతాయుగం నందు కూడా కలవు. రఘుమహారాజు అట్టి రాజ్యములను కొన్నిటిని గెలిచిననే కథలు కలవు. అచట ప్రజాప్రతినిధి రాజస్థానీయుడు. వాని ఊహలు వేరు. వాని లోననే మనసులో 2 గదులు ఉన్నవి. ఒక గది వాని వ్యక్తిత్వంకు సంబంధించింది, రెండవది ప్రజాపాలనకు సంబంధించినది. అది రస సిద్ధాంతం వంటిది. వ్యక్తిగతం లేని కామక్రోధాదులు కలవు. కావ్యపట్న వేళకు కూడా అవి కలవు. వ్యక్తిగతం లేని కామక్రోధాదులు వ్యక్తి యొక్క సుఖదుఖములకు హేతువులు. అవి వ్యక్తిగత కర్మకు సంబంధించినవి. కావ్యపఠన శ్రవణ వేళ సంజనిత కామక్రోధాదులు రసమార్గం నందు సంచరించుచున్నవి. ఒకటియే బుద్ధి.
ఇచ్చట అల్ప ఫలము, అచ్చట అధిక ఫలం. రాజు ప్రజాపాలనం చేయనప్పుడు వాడు సామాన్య మానవుడు కాదు. కోట్ల ప్రజల సుఖదుఖములు పాలించు ఒక మహత్వము వాణి యందు సంక్రమించి ఉన్నది. సంక్రమింపలేదు అనుకొందము. తన వ్యక్తిగతమైన కామక్రోధముల చేతనే వాడు దేశమును పాలించునందము. అప్పుడు వాని స్థితి ఎట్టిది? వాడు అట్లెందుకు చేయుచున్నాడు? అచ్చటి ప్రజల భాగధేయములను అనుసరించి వీడు కుత్సితుడో, క్రూరుడో, ధర్మబుద్ధియో అగుచున్నాడు. ప్రజల యొక్క సమాహారభూతమైన భాగధేయమే దిక్పాలకుల యొక్కయు, విష్ణువు యొక్కయు తత్ప్రజా సన్నిహిత భావన లక్షణం. ఇది ఆంతరమైన మనోవిషయము, ఆధ్యాత్మిక విషయం. దానిని కాదనటే ఎట్లు? కాదన్నవాడు సూక్ష్మ విచారణ ఎరగనివాడు. నువ్వు అప్పుడు మిహిరకుడు అన్నాడు, నువ్వు సామాన్యుడువు అనుకుంటుని, విశేషజ్ఞుడవు, పండితుడువు, గ్రంథముల యొక్క తత్వం తెలిసిన వాడవు. నిన్నొకటి అడుగుతాను. 10 దినములలో నా తండ్రి ఎలా మరణిస్తాడు? నేను కాశ్మీర్ దేశాధిపతిని ఎలా అవుతాను? ఇది నాకు చెప్పినచో అన్నాడు. గురువు మళ్ళా ఆలోచించాడు. ఇది 2వ ప్రశ్న. 3వ ప్రశ్న కూడా తెలిసినచో అటో ఇటో తేలిపోవును. అతడు ఇలా అన్నాడు. ఇది 2వ ప్రశ్న. యువరాజు గారి 3వ ప్రశ్న మిగిలి ఉంది. నేను 2 ప్రశ్నలకు సమాధానములు చెప్పలేకపోతుని. 3వ ప్రశ్న కూడా వేయించవలసింది అని. ఆ మహాపర్వతములలో తెల్లని మంచుగడ్డల చేత ప్రాతకాలం నుండి అస్తమయ కాలం వరకు 100 విధములైన వన్యేలుగా పరిణమించు సూర్యకిరణముల యొక్క ప్రసార ప్రతిబింబముల రామణీయకమును వెలుగక్కు పర్వతములలో ధవళిమ అన్న వర్ణమును సహస్ర ఛాయలతో నిరూపించు తెలిమంచు చిరురాళ్ల పొందికలు కలిగిన ఆ పర్వతములలో ఆ సాయము చూచుచూ నిల్చున్నచో దినము దినము కృతార్థమగును, జీవితం జీవితం కృతార్థమగును. సూర్యకిరణములు కిరణములుగా ఎవడు చూడగలడు? అవన్నీ సముదాయభూతములై ఒక ఎండగా కనిపించును. స్థూల దృష్టికి వాని విభక్తి తెలియదు. మరియు ఆ కిరణములు వస్తువులు యందు పడిపుచ్చడి తళతళ తెచ్చడి వికారం చేత కిరణములు ఊహింపబడుచున్నవి కానీ దర్శింపబడటలేదు. కిరణములు కొన్ని సూటిగా పడును, కొన్ని పడవు. వాటి వెలుగు పడును. పడమట సూర్యుడు అస్తమించును, పర్వతం అడ్డం వచ్చును. పర్వతం వెనక తట్టను కిరణములు పడుచున్నవి. కానీ ఆ వెలుగు పర్వతాగ్రములపై నుండి దూకి ఆ పర్వతం యొక్క తూర్పు పక్క పడుచున్నది. ఆ వెలుతురు విలక్షణంగా ఉండును. దానివలన మంచు పొరల మీద కలిగేది మార్పు తెచ్చడి వర్ణము విచిత్రంగా ఉండును, కృతకంగా ఉండును. నేత్రములకు దక్షత కలిగించదు. ఒక రామణీయకమును సంధిల్ల చేయును. ఆ సమయంన తెల్లని ఏటి జలము నల్లగా కనిపించును. సృష్టిలో ఇతరమైన సర్వదేశముల యందు నదులు పలు వికారములు పొందును. అవి ఒకప్పుడు పంక సంకిలములు, ఒకప్పుడు అరుణ వర్ణాభిరామములు. కటకపలము రీతి కలససూతి ముట్టుకున్న వేళ తెలి వలిపపు చీరల సొగసు వెలార్చును. శరత్తు ముదిరి హేమంత శిశిరములు పరిణమించు వేళ నీళ్లు నల్లబడును. కాశ్మీర్ దేశం నుండి అట్లు కాదు. సర్వ ఋతువులందు సర్వకాలముల యందు నీరు కరిగిన మంచు వలె, కరగకయే నీరుగా ప్రవహించు వెన్న వలె, లోని అస్థికలు అకృన్ మాంసాదులు కనిపింపచేయు తెల్లని కామధేనువు యొక్క దేహం వలె ప్రవహించును. ఆ అస్తమింపబో సూర్యుని ప్రత్యక్ష కిరణ ప్రసరణం లేని అచ్చోట కూడా ఆ నదీ తీరములు తెల్లగానే ఉండును. వేరుచోటి నదీ తీరమైనచో నల్లబడి ఉండును. వాణి యందు చీకట్లు ప్రతిఫలించి ఉండును. ఇచ్చట అలా లేదు. కైలాస శిఖరం నందు నెలకొన్న దుర్జటి మౌళి భాగం నందు కల లేత జాబిల్లి జిలుగు వెలుగుల చేత నిచ్చలు పచ్చలవన్నె ముచ్చిలించు కాంతి ఆ ప్రదేశములందు విహరించుచుండును. ఆ నదీ నీరము నల్లబడదు. మిహిరకుడిలా అన్నాడు. పొద్దు కుంకుచున్నది, ఇచ్చటికి చీకట్లు రావు. నువ్వు పండితుడు. 2 ప్రశ్నలకు సమాధానం లేదు. 3 ప్రశ్నలలో 2ంటికి సమాధానం ఇచ్చించో నువ్వు గెలిచినట్టు. 2కి ఈయనచో 3వ దానికి ఇచ్చినను ఫలితం లేదు కదా. కానీ నువ్వు జ్యోతిర్వేత్తవు. ఇంటికి పోయి గుణించినచో 2వ ప్రశ్నకు సమాధానం చెప్పగలవు. అది రేపు చెప్పుదువు గాని.
అప్పుడు మూడవ ప్రశ్న అడుగుదును అన్నాడు. అప్పుడు గురువు అన్నాడు, రెండవ దానికి సమాధానం చెప్పుదును. ఇది జ్యోతిష విద్యా సంబంధి గనక చెప్పినచో చెప్పగలనేమో. మూడవ ప్రశ్న ఎట్టిదో నాకు తెలియదు. ఇది చెప్పినను మూడవది నా శక్తికి అతీతమైనదైనచో నేను ఓడిపోయినట్లే. అదియూ కాక నేను పన్నిదము పరచలేదు, అన్నింటినీ యువరాజే భావించుచున్నారు అని. నువ్వు వట్టి చదివిన వాడివైనా కత్తియుద్ధం చేయగలవా అని మెహరకుల్డు అడిగితే గురువు అన్నాడు, నేనెన్నడూ కత్తి పట్టిన వాడని కాను అని. నీకు కుమారులు ఎంతమంది అంటే 3 అన్నాడు. వారి వయసులు ఎంత? పెద్దవాడు మీ ఈడువాడు, అతడును పండితుడే. రెండవవాడు 14 ఏండ్లవాడు, వారణాసి ఎందు చదువుకొంచున్నాడు. మూడవ వాడు 6 ఏండ్లవాడు అని. మీకు కుమార్తెలు కలరా అని మెహరకుల్డు అంటే వారింకను చిన్నవాండ్రు, ఒకరు 9 ఏండ్లది, రెండవ పిల్ల 3 ఏండ్లది అని. మీకేమాత్రం ఆస్తి ఉంది అని మెహరకుల్డు అడగ్గా, ఎక్కువ లేదు, అన్నోదకములకు సరిపోయినంత కలదు అన్నాడు. ఉదకము ధనంతో కనము కదా, అన్నోదకములు అనరాదు, అన్నం అనవలేను అని మెహరకుల్డు అంటే గురువు అన్నాడు, తిన్న అన్నం జీర్ణమగుటకు తగినంత జలం తాగవలేను, ఆ తాగిన జలమునకు తగినంత అన్నం తినవలేను, అంచేత అన్నోదకములందురు అన్నాడు. మనము ఎల్లుండి కలుసుకుందాము ఇచ్చటనే అని మెహరకుల్డు అన్నాడు. ఇక్కడితో మెహరకుల్డు నవల మొదటి భాగము ముగిసింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమంటే, మెహరకుల్డుకి ఒక గురువు ఏర్పడినాడు. మెహరకుల్డు అతని దగ్గర చదువుకున్నాడు. ఆ చదువుకున్న దానిలో శుక్రనీతి సారంలో చివరి 2 పేజీలు మిగిలిపోయినాయి. ఆ 2 పేజీలు వినిపించాలని గురువు అనుకున్నాడు, కానీ మెహరకుల్డు వినదలుచుకోకపోగా 2-3 ప్రశ్నలు అడిగాడు. వాటికి సమాధానములు గురువు చెప్పలేకపోయాడు. ఒకదానికి చెప్పాడు, వాడి వంశం గురించి, రాజుల గురించి అడిగాడు, దానికి చెప్పాడు. ఇంకొక ప్రశ్నకు 10 రోజుల్లో నేను ఎలా రాజు అవుతాను, నా తండ్రి ఎలా చనిపోతాడు అని అడిగితే దానికి సమాధానము గురువు చెప్పలేదు. ఇక గురువుకు కాస్త అంత అనుమానం కలిగింది, తనను బతకనీయడేమో మెహరకుల్డు అని. మరి ఏం జరుగుతుందో చూడాలి. మళ్ళీ మర్నాడు ఎల్లుండి కలుసుకుందాం అన్నాడు. అంటే మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉండి మర్నాడు కలుసుకుందాము అన్నాడు. మళ్ళీ గురువు కలిశాడు మెహరకుల్డుని. కలిస్తే ఆ ప్రశ్నకు సమాధానము గురువు చెప్పగలిగాడా, లేదా గురువు కలవలేదా, కలవకపోతే ఏమయ్యాడు, వీటన్నిటికీ సమాధానము మళ్ళీ వచ్చే వారము మెహరకుల్డు 2వ భాగంలో చెప్తానే. ఈ మెహరకుల్డు ఒక విచిత్రమైన స్వభావం కలవాడు, మహాక్రూరుడు. ఇతని గురించి మీరు వినే కొద్దీ ఆశ్చర్యం పొందుతారు. అసలుకు ఇటువంటి కథలు మీరు ఎక్కడా వినిండరు. ఒక్క శ్రీమద్ భాగవతంలో వేణుడనే రాజు గురించి వస్తుంది. వేణ మహారాజు తర్వాత మహాక్రూరుడు ఇతడే. సరేనా? ఇది కూడా విచిత్రంగానే ఉంటుంది ఈ కథ విన్నంత కాలము. నాకు తెలిసి మీరు ఆసక్తితో వింటారని నేను అనుకుంటున్నాను. సరే, నా కథనం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, మీలాగా లైక్ మైండెడ్ ఉండే వాళ్ళకు, కథలంటే ఇష్టపడే వాళ్ళకు ఈ లింక్ షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయించండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి, నాకు ప్రోత్సాహం ఇవ్వండి. ఇవన్నీ మామూలు మాటలే. మీకు కథనం నచ్చితే నాకు అంతకన్నా కావాల్సిందేమీ లేదు. ఉండనా మరి? మళ్ళీ మిమ్మల్ని మెహరకుల్డు 2వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవు. బై బై.